హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుడుములు చేసుకుంటా ఉన్నాము. నేనైతే పిండి ఎంచుకుంటున్నాను. పిండి ఎంచుకొని బాగా మనం కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు పిండి పాత్రలో వేసుకొని ఏలక్కాయలు వేసుకున్నాను. ఏలక్కాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొబ్బరివి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను అనమాట. కొబ్బరి 2 చిప్పలు వేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు బెల్లము బాగా చిన్నవి పొడి చేసుకున్నాను. మనమైతే వేడి నీళ్ళు బాగా కాంచుకొని పెట్టుకోవాలన్నమాట. వేడి నీళ్ళు పోసుకుంటా మనము బాగా కలపాలన్నమాట. ఇప్పుడు బాగా ఒకసారి బాగా కలుపుకుందాము. వేడి నీళ్ళు ఉరికట్ట కొద్దిగా పోసుకుంటా మనము చెయ్యి అయితే కాలిపోతుంది కదా, కొద్దిగా వేడి నీళ్ళు పోస్తే మనకు పిండి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనం వేడి నీళ్ళు పోసుకుంటా కొంచెం నీళ్ళైతే దాంట్లో కొంచెం చల్లుకుంటా మనం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలన్నమాట వేడి నీళ్ళు. అప్పుడే కుడుములు అనేది సాఫ్ట్గా ఉంటుంది. మనం పిడికిళ్ళు ఇట్లా పట్టినామంటే పిడికిళ్ళు బాగా వస్తాయి. అప్పుడే మనం బాగా కలిపేసి కొంచెంసేపు బాగా కలిపిన తర్వాత అంతా సరిపోయింది, తీపి సరిపోయిందో చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మనము కుడుములు తయారు చేసుకునేదానికి పాత్ర అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి. అంతలోపల ఇదంతా కొంచెం బాగా కలిపినాక అంతలోపల వేడి ఎక్కుతుంది అనమాట పాత్రలో నీళ్ళు. చూడండి, కుడుములకి తయారైపోయింది. ఇప్పుడు పిండిని బాగా మనము సాఫ్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనం పిండిని బాగా కొంచెం ముద్దలాగా చేసుకొని మనం పిడికిళ్ళు అయితే కుడుముల్లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది కుడుములు చాలా బాగుంటుంది. పిడికిడు కుడుములు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నీళ్ళైతే బాగా తెల్లింది. పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక తట్ట చిన్న లోపల తట్ట అయితే పెట్టుకొని నీళ్ళు తెల్లిన తర్వాత దానిపైన మనం పేర్చుకోవాలి కుడుములు బాగా పేర్చిన తర్వాత మనము కొంచెం లైన్గా పెట్టుకున్నామంటే భిన్నగా మనకు ఆవిరి అనేది వస్తూ ఉంటుంది. మనం అంత లోపల పేర్చిన తర్వాత మనం మూత అయితే వేసేసినాము. చూడండి ఎంత బాగా ఉడికిందో కుడుములు. కనీసం ఒక 20 నిమిషాలు అన్నం ఉడికే అంతసేపు మనము కుడుములు ఉడికి పెట్టాలన్నమాట. అన్నం ఎంతసేపు పడుతుందో